ఆరాధిస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 19:27, పేజీ నెంబర్ 20, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 20. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రార్థనలో దేవుని సహాయం కొరకు మనం కనిపెడదాం. దయచేసి మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాన్ని స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయము నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము. అనేక విషయాలు మాకు తెలియపరచము. నేను ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, మాకు వినగల చెవి, గ్రహించుకునే మనసు కూడా దయచేసి మమ్మల్ని మీరు ఆరాధన కొరకై సిద్ధపరచమని కోరుచు. మీ ఏర్పాట్లను నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా ఆరాధన మీకు చెల్లించగలిగినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచము. మాతో మాట్లాడము. నీ పరలోక స్వరం వినిపించము. మీ దాసుని బలపరచము. మీ దాసుని మీ ఆత్మతో నింపవలసిందిగా ప్రార్థిస్తూ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మరి మన ప్రియ పేతురు గారు యేసు ప్రభువుని ఒక ప్రశ్న వేశాడు. ఏంటా ప్రశ్న అంటే, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించిదేమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. కనుక యేసు ప్రభు ఈ లోకంలో తన పరిచర్య ప్రారంభించిన దినాల్లో మరి పేతురు అనేటువంటి ఈ శిష్యుడు, ఈయన కాక ఇంకా అనేక మంది శిష్యులు యేసుప్రభు ఏర్పాటు చేసుకున్నాక మరి అనేకులు శిష్యులుగా చేయబడి యేసుప్రభుని వెంబడిస్తున్నప్పుడు పేతురు కొద్దిగా చొరవ తీసుకొని ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. కనుక సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకును, మాకేమి దొరికింది, యేసు ప్రభువును వెంబడించడం ద్వారా మాకేమి దొరికింది అనేది ప్రశ్న. కనుక మనం కూడా ఈ యొక్క ప్రశ్న వేసుకోవాలి, దేవునికి వేయాలి. ఏంటంట, ప్రభువా మేము నిన్ను వెంబడిస్తున్నాము, అది కూడా ఎట్లా అంట, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేం దొరుకుతుంది అనే ప్రశ్న మనలో కూడా రావాలి. ఏం దొరుకుతుందో మరి ఒక 7 విషయాలు మనం తెలుసుకొని మరి ఏ అనుభవాల్లో దేవుడు మనకు మరి ఏమేమి అనుగ్రహించాడో ఆ అనుభవాలను జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధన చేస్తాం. చూడండి, పేతురు ప్రశ్న మంచిదే. పేతురు ప్రశ్న మంచిదే. ఏం ప్రశ్న వేశాడు? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేమీ జరుగుతుంది. మంచిదే. మేము మాకున్నవన్నీ విడిచిపెట్టేసి నేను వెంబడించినప్పుడు మాకేం దొరుకుద్ది? మనకు కూడా సహజంగా అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడిస్తున్నాం, ఆయనను మరి మనం
ఆయన వెంబడించే అనుభవంలో సమస్తమును నష్టంగా చేసుకుని కూడా వెంబడిస్తూ ఉంటారు అనేకులు. అలాంటి వారు వేసుకోదగిన ప్రశ్నే, మాకేం దొరుకుద్ది అనంటే, ఏమి దొరుకుద్దో మనం 7 విషయాలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో మొట్టమొదటిదిగా యోనా గ్రంథం 2వ అధ్యాయం, యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం దయచేసి చూడండి. పాత నిబంధనలో మరి యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, పేజీ నెంబర్ 762 762వ పేజీలో ఆ మాటలు ఉంటాయి. 762 యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని దగ్గర మనకేం దొరుకుతాయో ఒక 7 విషయాలు. మొదటి 3 విషయాలేమో భూలోక సంబంధమైన మరి విషయాలు మనకి ఏమేమి దొరుకుతాయో ఒక 3 విషయాలు చూసుకుంటాం. తర్వాత ఒక 4 పరలోక సంబంధమైనవి ఏవి మనకు అనుగ్రహించబడతాయో ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, మొట్టమొదటిదిగా యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను అని అన్నాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. ఏం దొరుకుతాయి? దేవుని వెంబడిస్తే దేవుణ్ణి వెంబడిస్తే మనకేం దొరుకుతాయో మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంట, ఏం దొరుకుద్ది? యెహోవా యొద్ద రక్షణ దొరుకుద్ది. కనుక ఇది ఈ లోక సంబంధమైనటువంటి ప్రజలుగా మనకు ఇవ్వబడుతున్న ఆధిక్యత. లోకంలో మనము పాపములో శాపములో ఉంటున్నాం కనుక పాప శాపాల నుంచి విడిపించబడడం అనేది గొప్ప రక్షణ. కాబట్టి ఏం దొరుకుద్ది మనకు అనేది మనం ఆలోచించుకుంటే యెహోవా యొద్ద మనకు రక్షణ దొరికేదిగా ఉంది. పేతురు ప్రశ్న మంచిదే. ఆ ప్రశ్న వేసినప్పుడు దాని జవాబులు కూడా ఇట్లానే ఉంటాయి. అంటే మొట్టమొదటిదిగా మనం గమనించుకుంటే యెహోవా యొద్ద మనకు దొరికేది ఏంటంటే రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఆ రక్షణ యొక్క అనుభవంలోకి తీసుకురాబడుతూ వచ్చాం. ఆ రక్షణ అనుభవంలోకి మనం తీసుకురాబడుతూ వచ్చినప్పుడు మనం ఆయన ఆరాధించేటువంటి అనుభవంలో కూడా తీసుకురాబడుతూ వచ్చాం. అందువల్ల దేవుని దగ్గర మనకు దొరికేటువంటి వాటిల్లో రక్షణ ప్రాముఖ్యమైనది. రక్షణ కనుక దేవుడిని యేసు ప్రభువుని మనం వెంబడిస్తే లేకపోతే ఆయన నమ్ముకుంటే, ఆయన బిడ్డలుగా మనం చేయబడితే కలిగే ప్రయోజనం అనేది రక్షణ అనేది మన జీవితంలో ఎంతో గొప్ప కార్యం. కనుక మొదట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని దగ్గర మనకు దొరికేది మొదట రక్షణ. రెండవది చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం, పేజీ నెంబర్ 114 క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 114 అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుసు దేవుని మహిమపరిచిరి. కనుక రెండవది దేవుని ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, దేవుడు మనకేం కలుగు చేస్తున్నాడు? మారు మనసు కలుగు చేశాడు. దేవుడు మనకు మారు మనసును కలుగు చేస్తున్నాడు. అంతే అక్కడ శిష్యులు చెప్పుకుంటున్నారు, అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు. దేవుని మారు మనసు, దేవుడు మనకు అనుగ్రహించే మారు మనసు. చూడండి, యేసుప్రభుని వెంబడించడం ద్వారా మనకు కలిగే రెండో ఆధిక్యత ఏంటంట, మారు మనసు. రక్షణ అనేది ఒకటైతే, రెండవది మారు మనసు. మన మనసులు మార్చబడుతూ వచ్చినాయి, మనలో మార్పు వచ్చింది. ఒకప్పుడు రక్షించబడక మునుపు మన జీవితం చాలా అస్తవ్యస్తం, మన మనసులు కాక వికలం, ఏది పడితే అది ఆలోచించాం, ఏది పడితే అది చేసాం. అయితే ఇప్పుడు రక్షించబడిన అనుభవంలోకి వచ్చిన తర్వాత మారు మనసు అనుభవంలో మనం తీసుకురాబడినప్పుడు మన మనసు మారిపోయింది. మన మనసు మారి రూపాంతరం చెందిన అనుభవంలోకి తీసుకురాబడటం అనేది అదంట దేవుడే జీవార్థమైన మారు మనసు మనకు దయచేసిన వాడుగా ఉన్నాడు. దేవుడే జీవార్థమైన మారు మనసు మనకిచ్చాడు.
కనుక మొదటిది రక్షణ, రెండవది మారు మనసు. మూడవది చూడండి దయచేసి. మూడో అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు వార్త 7:48. ఆ మాట పేజీ నెంబర్ 58 క్రొత్త నిబంధనలో లూకాసు వార్త 7:48. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ఇక్కడ ఆ మాటలు గమనించండి. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. కనుక యేసు ప్రభువును వెంబడించేటువంటి వారికి కలిగే మూడవ ప్రయోజనం ఏంటంటే పాప క్షమాపణ. కనుక యేసు ప్రభు మన పాప క్షమాపణ కొరకు ఆయన ఏం చేశాడు? కలువరి శిలువ మరణాన్ని పొందాడు. కలువరి శిలువలో ఆయన మేకులతో కొట్టబడ్డాడు. ఆయన తలపై ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆయన కాళ్లలో చేతుల్లో మేకులు కొట్టి వేలాడదీశారు. ఆ కాళ్లలో చేతుల్లో మేకులు కొట్టినప్పుడు ఆయన కాళ్ళలో నుంచి చేతుల్లో నుంచి రక్తం గారింది. అది చాలదన్నట్టుగా పక్కలో బల్లెంతో పొడిస్తే రక్తం అంతా గారిపోయి చివరికి నీరు కూడా బయటకు వచ్చిందని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మన యొక్క పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు రక్తం గార్చాడు. కలువరి శిలువ మరణాన్ని పొందాడు. మన కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. అంతేకాదు మన కొరకు తన సర్వస్వాన్ని అర్పించిన యేసు ప్రభు. అందువలన యేసు ప్రభుని వెంబడించుట ద్వారా మనకు కలిగిన ప్రయోజనం, మరో ప్రయోజనం ఏంటంటే పాప క్షమాపణ. అది ఈ లోకంలో ఉన్న మనకు లభించిన, ఈ లోకంలో ఉండగా మనకు లభించిన ఆధిక్యతలు, ఈ లోకంలో ఉన్న వారికి కలిగే ఆధిక్యతలు. అందువలన 3 ప్రయోజనాలు చూసాం. మొదటిది ఏంటంటే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ. లేదా ఇలా చెప్పుకోండి, పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ అనే అనుభవాల్లో మనం తిక్కురబడ్డాం. అవి లోకంలో ఉన్న వారందరికీ యేసు ప్రభువు ద్వారా కలిగిన 3 ఆధిక్యతలు. తర్వాత 4 విషయాలు మనం చూస్తాం. ఆ 4 విషయాల్లో అవన్నీ కూడా పరలోక సంబంధమైనవి, పరలోక సంబంధమైన ఆధిక్యతలు. అందుకని ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే పరలోకంలో నుండి మనకేం కలిగినాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. కనుక దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆయన వెంబడించడం ద్వారా కలిగే ప్రయోజనాలు పరలోక సంబంధమైనవి కూడా మనకిచ్చాడు. భూలోక సంబంధమేమో మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ అయితే పరలోక సంబంధమైన విషయాల్లో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. కొన్ని మనకు వస్తాయి కదా. ఏమొస్తాయి? కొన్ని మన జీవితాల్లో దేవుడు చేసిన సహాయం ఉంటుంది. కొన్ని మనం అడగంగానే ఆయన మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు పలానా అవసరం ఉంది, మీరే సహాయం చేయండి అంటే దేవుడు మనకు ఆ సహాయం చేస్తాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? మనం వెళ్ళి సోనో విజన్లో కొనుక్కొస్తాం అనుకుంటున్నారా? అంటే కొనుక్కొచ్చేది నిజమే, కానీ ఇచ్చేది మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనకి ఇవ్వబడే ప్రతి వస్తువు, ప్రతి బహుమానం, లేకపోతే ప్రతి దేవుడిచ్చే ప్రతిది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తుందో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఈ మాట గమనించారా? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. కనుక మనకు ఇవ్వబడే ప్రతి ఈవి, ప్రతి వస్తువు దేవుడు మనకు పరలోకం నుంచి పంపిస్తున్నాడు అనేది మనము ఎరగాలి. కనుక పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేటువంటి విషయంలో మరి ఏ వస్తువైనా కూడా మనకు అనేక వస్తువులు, మనకు ఇవ్వబడే అనేక వస్తువులు అదంట
పరసంబంధమైందిగా ఉంటుందంట. పరసంబంధమైందిగా ఉండి జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుక్కర్ కావాలనుకున్నాం అనుకోండి, కుక్కర్ అవసరమే కదా, కుక్కర్ కావాలనుకున్నాం అనుకోండి, అది దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా మనకు లభించే వస్తువు. అందుకే మనం ఏమనుకోవాలంటే మాకు దేవుడి వస్తువును అనుగ్రహించాడు అని చెప్పాలి. మనం ఏదో సొంతగా ఏర్పాటు చేసుకునేది కాదు కదా, దేవుడే మనకు సహాయము చేయాలి, దేవుడే మనకు సహాయం చేస్తాడు. అందుకే మనం అంటాం, కొన్న తర్వాత లేకపోతే అది మన దగ్గరికి వచ్చిన తర్వాత, నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క కుక్కరు అంటాం మనం, లేకపోతే మిక్సీ అంటాం. కనుక పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములో దేవుడు మనకు పరలోకము నుండి అనేకమైనవి మనకు ఈవులుగా అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. కనుక మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదంతో ఆశీర్వదించబడిన అనుభవంలోకి వచ్చామనటానికి ఒక ఉదాహరణగా కనపడుతుంది. కనుక భూమి మీద రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఇచ్చిన దేవుడు ఈ లోకం వరకే మనల్ని తృప్తిపరిచి వదిలేలా పరలోక విషయాల్లో కూడా ఆధిక్యతలు ఇస్తున్నాడు. అది పరసంబంధమైనటువంటి ఈవులను మనకి ఇస్తున్నాడు. అందువలన మనం దేవుడిని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఇది మొదటిది. రెండవది చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఇక్కడ ఈ మాట గమనించండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించే ఆధిక్యత యేసుప్రభును వెంబడించిన వారికి కలిగిన ఆధిక్యత. చూడండి, యేసుప్రభును వెంబడించడం ద్వారా మాకేం కలుగుద్ది నేను వెంబడిస్తే ప్రశ్న పేతురు వేశాడు. కనుక మనకు కూడా అది వర్తించే విషయమే. యేసు ప్రభువుని మనం వెంబడించడం ద్వారా కలిగే పరలోక సంబంధమైన ఆ యొక్క ఆధిక్యతల్లో మొదటిది అనేకమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన అనుగ్రహించబడితే, రెండవది ఏంటంటే పరలోకానికి ప్రవేశించే హక్కు మనకు ఇవ్వబడిందిగా ఉంది. పరలోకంలో ప్రవేశించే హక్కు అందరూ ప్రవేశించలేరు, ఎవరు పడితే వాళ్ళు పరలోకం పోలేరు. కనుక యేసుప్రభుని వెంబడించే వారు మాత్రమే పరలోకానికి వెళతారు. కనుక యేసుప్రభుని వెంబడించిన వారు ఆయన వెంబడిస్తే పరలోకానికి వెళతారని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళున్నాడు కనుక, ఆయన మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు కనుక, ఆయన వెళుతూ అన్నాడు నేనే మార్గమును అన్నాడు కనుక, ఆ మార్గంలోని మనం వెళ్తాం కనుక మనము అక్కడికి వెళ్ళడానికి హక్కుదారులముగా చేయబడ్డాము. రేపొద్దున పరలోకంలో మనం హక్కుదారులమే ప్రవేశించబోతున్నాం. చూడండి, మనకు హక్కు ఊరికే ఊరికే వస్తుందా? యేసు ప్రభువుని అంగీకరించాం కనుకే హక్కు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం ఆ మాట గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు దేవుడు అధికారము అనుగ్రహించెను. కనుక తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఆ అధికారం ఇవ్వబడింది. ఏంటి అధికారం? ఆ పరలోకంలో ప్రవేశించే అధికారం. అదేమంటారంటే హక్కు. కనుక మనము పరలోకములో ప్రవేశించే హక్కును యేసు ప్రభువును వెంబడించు అనుభవం ఉండడం ద్వారానే పొందగలిగాం. ఆయన వెళ్ళాడు ఆ మార్గంలో, తండ్రి దగ్గర ఉన్నాడు ఇప్పటికీ, రేపొద్దున మనల్ని కూడా తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు. కనుక హక్కుదారులమై మనము ఆ యొక్క జీవ రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు హక్కుదారులై ప్రవేశించేది యేసు ప్రభువుని వెంబడించడం ద్వారానే మనకు కలిగే ఆధిక్యత, మనకు దొరికే ఆధిక్యత. కనుక పరలోకంలో ప్రవేశించే హక్కు మనకు దొరుకుతుంది. ఇంకో మాట, అక్కడ పరలోకంలో ప్రవేశించేటప్పుడు గేట్ కీపర్ ఉంటాడు. ఆ గేట్ కీపరు మనల్ని ఆపేయవచ్చు. ఎందుకు ఆపేస్తాడు? ఒకవేళ హక్కు లేకపోతే ఆపేస్తాడు. హక్కు లేకపోతే నువ్వెవరో, నీ హక్కు లేదు కనుక నువ్వు ఆగిపో అని ఆపేస్తాడు. కనుక హక్కుదారులు ఎవరుంటారో వారు మాత్రమే హక్కు గలవారై ఆ జీవ లేకపోతే ఆ పరలోకంలో ప్రవేశించేటువంటి వారుగా ఉంటారు. అందువలన యేసుప్రభువును వెంబడించేటువంటి వారికి దొరికిన పరలోక సంబంధమైన రెండవ ఆధిక్యత హక్కు.
పరలోకంలో మనకు హక్కు ఉంది. చూసారా, మనకు హక్కు ఉన్న కారణం చేత అక్కడ మనకు స్వేచ్ఛతో కూడిన పరలోక జీవిత విధానం కూడా మనకు ఇవ్వబడుతూ వచ్చిన పరిస్థితి. కనుక రెండవదిగా పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క మనకు దొరికే రెండవ ఆధిక్యత ఏంటంటే హక్కుదారులమై ఆ లోకంలో ప్రవేశించే ఆధిక్యత. ఇది రెండవది. మూడవది చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇక్కడ పరలోక సంబంధమైనటువంటి మనకు ఇవ్వబడిన మనకు దొరికిన మూడవ ప్రయోజనం ఏంటంటే మనకు సింహాసనము ఇవ్వబడతా ఉంది. సింహాసనం ఇవ్వబడతా ఉందంటే దాని అర్థం ఏంటంటే సింహాసనంలో సహజంగా ఎవరు కూర్చుంటారు? రాజు కూర్చుంటాడు. కనుక దేవుడు మనల్ని ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహంగా చేశాడు. కనుక మనము రాజులముగా చేయబడతాం. సింహాసనం మనకు అనుగ్రహించబడేదిగా ఉంటుంది. మరి సింహాసనము మనకు ఇవ్వబడే సింహాసనం చూడండి, ఆ మాట గమనిస్తే ఎవరికి ఇవ్వబడద్దంట? జయించు వారికి. ఎవరికి ఇవ్వబడద్దు ఆ సింహాసనము? జయించు వారికి ఇవ్వబడుతుంది. జయించు వారే అందుకేమన్నాడు యేసు ప్రభు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. కనుక అక్కడ మనం సింహాసనం ఇవ్వబడిన ఆధిక్యతను పొందాం. ఆ సింహాసనం ఇవ్వబడిన ఆధిక్యత పొందిన వారంగా మనకి ఇంకొక ఆధిక్యత కూడా ఉంది. ఏంటంట? కిరీటము ధరించి సింహాసనంలో కూర్చుండే ఆధిక్యత. జయించిన వారికి అక్కడ ఏంటంట అనేక కిరీటాలు ఉన్నాయి. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కొంతమందికి జీవ కిరీటం, కొంతమందికి స్వర్ణ కిరీటం, కొంతమందికి మహిమా కిరీటం, కొంతమందికి ఆనంద కిరీటం, ఇలా ఉన్నాయి. ఇది కాకుండా మరి ఇంకా అంటే ఆ కిరీటాల్లో ఏదో ఒక కిరీటం మన యొక్క భక్తిని బట్టి, మనం చేసిన భక్తిని బట్టి ఏదో ఒక కిరీటం ధరింపజేసి సింహాసనంలో మనల్ని కూర్చుండబెట్టేది యేసు ప్రభువును వెంబడించే వారికి దొరికే మరొక ప్రయోజనం. కనుక ఈ కిరీటం రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, మొదట మనం ఈ లోకంలో ఉండగానే ఏం చేయాలా? ముండ్ల కిరీటం ధరించాలి. ఆ కిరీటాలు మనకు రావాలంటే ఈ లోకంలో ఉండగానే ముండ్ల కిరీటం ధరించాలి. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నాడు, కిరీటం ధరించిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ముండ్ల కిరీటం ధరించబట్టే కదా అక్కడ ఆ కిరీటం వచ్చింది. అందువల్ల ఈ లోకంలో ముండ్ల కిరీటం ధరించిన వారుగా మనం ఉంటే రేపొద్దున జయించిన అనుభవంలోకి వస్తాము. పరలోకంలో యేసు ప్రభు అంటున్నాడు, నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాను అని. కనుక మనకు ఇవ్వబడే అత్యంత ప్రాముఖ్యమైన పరలోక ఆధిక్యత సింహాసనములో మనకు కూర్చుండబెట్టబడే ఆధిక్యత. సింహాసనం ఇవ్వబడుతుంది మనకు. అందువల్ల జయించకపోతే సింహాసనం రాదు. జయించేవారే సింహాసనంలో కూర్చుంటారు. హక్కుదారులై పరలోకంలోకి వెళ్ళేవాళ్ళు అనేకులు ఉంటారు, కానీ జయించేవారు అందరూ ఉంటారు కదా. కనుక జయించు వారికి ఆ సింహాసనం ఇస్తానని యేసు ప్రభువే చెప్పాడు. అందుకే ఆయన హృదయపు తలుపునతో నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరైనా ఆయన స్వరమిని తలుపు తీస్తే ఆయన వారిలోనికి వస్తాడు. ఆయన ఎవరిలోనికి వెళ్ళిన వాడుకున్నాడో వారు లోకములో వారి జీవితం జీవించి వారు సింహాసనాన్ని పొందే ఆధిక్యత యేసు ప్రభువును వెంబడించే వారికే కలుగుతుంది. అందువల్ల యేసు ప్రభువుని వెంబడించడం ద్వారా మనకు దొరికే పరలోక ప్రయోజనాల్లో మూడో ప్రయోజనం ఏంటంటే సింహాసనం మనకు దొరుకుద్ది. ఆ ఆధిక్యత మనకు ఇవ్వబడేదిగా ఉందని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది పరలోక ఆధిక్యతలు మనకు దొరికే విషయంలో మూడో ఆధిక్యత. చివరిదిగా చూడండి, నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం చూడండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన
ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. కనుక ఇక్కడ మనకు ఇవ్వబడుతున్న 4వ ఆధిక్యత, లేదా మనకు దొరికే 4వ ఆధిక్యత నిత్య జీవం మనకు ఇవ్వబడుతుంది. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ జీవించి ఉండటం. నిత్య జీవం అంటే ఏంటంటే ఎల్లప్పుడూ పరలోకంలో ఎల్లప్పుడూ జీవించి ఉండటం, యుగాయుగములు మనం ఆయనతో కూడా జీవించిన వారుగా ఉండటం, యేసు ప్రభువును వెంబడించడం ద్వారా కలిగే 4వ పరలోక ప్రయోజనం. కాగా పేతురు ఏమన్నాడు? ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము గనుక మాకేమి దొరుకును అని పేతురు వేసిన ప్రశ్నకు మనకు ఇవ్వబడిన జవాబులు ఏంటంటే 3 భూలోక సంబంధమైన ఆధిక్యతలు మనము పొందాం. మొదటిది రక్షణ ఆయన దగ్గర నుండి మనకు దొరికింది. పేతురు అన్నాడు కదా, మాకేం దొరుకుద్దంటే మొదట దొరికింది ఏంటంటే రక్షణ దొరికింది. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. రెండోది ఏం దొరికింది? మారు మనసు దొరికింది. అన్ని జనులకు సైతము దేవుడు మారు మనసు దయచేస్తున్నాడని మరి అపోస్తుల కార్యం 11:18 వ్రాయబడడం మనం గమనించాం. 3వ ఆధిక్యత మనం చూస్తున్నాం. ఏంటి ఆధిక్యత అంటే పాప క్షమాపణ దొరికింది. పాప క్షమాపణ మనకు దొరికింది. లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనంలో ఒక స్త్రీ పాపాలు యేసు ప్రభు క్షమించుట ద్వారా ఆధిక్యత మనకు కలిగేదిగా ఉండింది. తర్వాత 4 పరలోక సంబంధమైనటువంటి మనకు దొరకటాన్ని కూడా మనం చూసాం. మొదటిదిగా ఏం చూసాము? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ప్రతి వరము దేవుడు మనకు అనుగ్రహించుట చూసాం. పరలోక సంబంధమైన 4 మొదటిది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. రెండవది ఏం చూసాం? హక్కుదారులై ఆ జీవవృక్షమునకు హక్కుదారులై అందులో ప్రవేశించే వారుగా ఇవ్వబడిన ఆధిక్యతను మనకు దొరకడం మనము చూసాం. మూడవదిగా ఏం చూసాం? సింహాసనం ఇవ్వబడుతూ వచ్చింది. ఎవరికి సింహాసనం అంటే జయించిన వారికి ఆ సింహాసనాన్ని పొందేవారు ఉంటారు. అలాంటి ఆ సింహాసనము మనకు ఇవ్వబడడాన్ని ప్రకటన 3వ అధ్యాయం 21లో యేసు ప్రభువే మనతో జ్ఞాపకం చేస్తున్న సంగతిని మనము చూసాం. 4వదిగా మత్తయి సువార్త 19:29 ప్రకారం మనం ఆయన వెంబడిస్తే సమస్తమును విడిచిపెట్టి, లేకపోతే అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తండ్రిని, తల్లిని, బంధువులను, ఆస్తులను, భూములను అన్నిటినీ విడిచిపెట్టి ఆయన వెంబడిస్తే మనకు నిత్య జీవం, ఎల్లప్పుడూ జీవించుండే భాగ్యము యేసు ప్రభు ద్వారా మనకు దొరికేదిగా ఉందని మనము చూసాం. కనుక పేతురు వేసిన ప్రశ్నకు భూలోక సంబంధమైన 3 విషయాలు దొరికినాయి. పరలోక సంబంధమైన 4 ఆధిక్యతలు మనకు దొరకటాన్ని మనము గమనిస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో యేసు ప్రభువును వెంబడించడం ద్వారా కలిగే ప్రయోజనాలు. అందువల్ల మనం ఏం చేస్తాం? ప్రభువా, మేము అన్నీ విడిచిపెట్టిన వెంబడించడం ద్వారా నీవే మమ్మల్ని విడిచిపెట్టేలేదు. మాకు భూలోక సంబంధమైన ప్రయోజనాలు మాకు దొరికినాయి, పరలోక సంబంధమైన ప్రయోజనాలు కూడా మాకు దొరికినాయి. కనుక భూలోక సంబంధమైన విషయాల్లో రక్షణ దొరికింది, అలాగే మారు మనసు దొరికింది, పాప క్షమాపణ దొరికింది. పరలోక సంబంధమైన విషయాల్లో మాకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దొరికింది, అలాగే పరలోకంలో ప్రవేశించే హక్కు దొరికింది, అలాగే పరలోకంలో సింహాసనంలో కూర్చుండే భాగ్యం దొరికింది, అలాగే ఎల్లప్పుడూ జీవించి ఉండే నిత్య జీవం మాకు దొరికింది. కనుక నిన్ను వెంబడించిన కారణం చేత నువ్వు మమ్మల్ని ఏం విడిచిపెట్టలేదు. మాకు ఇలాంటి ఆధిక్యతలన్నీ కలుగు చేసిన దేవుడుకున్నావని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. మరి దేవుడిచ్చిన ఈ మాటలను పట్టుకొని మనం ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.